ఆర్యూవర్స్ న్యూస్ తెలుగు స్వాగతం. ఇక ఈరోజు విషయానికి వస్తే ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ ఇప్పుడు ఆ టాపిక్గా మారింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం దొరకడం ఆమెను వివరణకు నెట్టాయి. అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నా డ్యూటీకి అడ్డం లేకుండా మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? జూన్ 10, 2025 మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ తన బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. 48 మంది అతిథులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బిగ్ బాస్ దివి, కాసర్ల శ్యామ్, ఇంద్రావతి లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. కానీ అర్ధరాత్రి 2 గంటలకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం రైడ్ చేసింది. టిప్ ఆఫ్ ఆధారంగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తితో పాటు దామోదర్ రెడ్డి గంజాయి సేవిస్తూ దొరికాడని సమాచారం. 48 మందిపై డ్రగ్ టెస్టులు చేయగా 8 నుండి 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం ఆమెను కేసుల పాలు చేశాయి. ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మంగ్లీ రిసార్ట్ మేనేజర్పై ఛార్జెస్ నమోదయ్యాయి. ఈ షాకింగ్ రైడ్ వెనుక అసలు కథ ఏంటో చూద్దాం. మంగ్లీతో పాటు రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, లైసెన్స్ లేని విదేశీ మద్యం, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ చట్టవిరుద్ధం. దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ రాగా అతడు 4 రోజుల క్రితం సేవించానని చెప్పాడు. కానీ 8 నుండి 9 మందికి పాజిటివ్ రావడంతో పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగిందని తెలుస్తోంది. మంగ్లీ నిర్లక్ష్యం ఆమెను ఈ సమస్యలోకి నెట్టిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక మరోవైపు పోలీసులు డ్రగ్స్ సప్లై గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు మంగ్లీ ఈ విషయంపై స్పందిస్తూ డ్రగ్స్ లేవు, నాకు అనుమతులు తెలియదు అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. కానీ 8 మంది 9 మందికి గంజాయి పాజిటివ్ రావడం ఏమిటి? ఈ బాధ్యత రాహిత్యం సెలబ్రిటీ కరెక్టేనా? ఈ వివాదం వెనుక అసలు నిజమేంటో చూద్దాం. మంగ్లీ సెల్ఫీ వీడియోలో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులతో పార్టీ చేశాం. లిక్కర్, సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని తెలీదు. లోకల్ లిక్కర్ తప్ప డ్రగ్స్ లేవు అని చెప్పింది. కానీ ఆమె వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ఆ మాత్రం తెలీదా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను? మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా? ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను. కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను? సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. సెలబ్రిటీగా చట్టాల గురించి తెలియకపోవడం సమంజసమా? 8 నుండి 9 మంది గంజాయి పాజిటివ్ రావడం ఆమె పార్టీలో జరిగిన తప్పిదాన్ని సూచిస్తోందని అంటున్నారు. ఈ నిర్లక్ష్యం బాధ్యత రహిత్యాన్ని, మంగ్లీ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. సెలబ్రిటీలు డ్రగ్స్ పార్టీలు చేయడం ఏంటి అని సిగ్గుచేట్ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఆ మధ్య నటి హేమ కూడా డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. మరి మంగ్లీ ఈ వివాదం నుంచి బయటపడుతుందా?
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగ్లీ ఫ్యాన్స్ షాక్ లో ఉండగా కొందరు సింపుల్ పార్టీని హైప్ చేస్తున్నారు అని సమర్థిస్తున్నారు. కానీ ఎక్కువ మంది సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవించాలి, డ్రగ్స్ వాడకం అసలు సహించరానిది అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. ఇలాంటి వివాదాలు టాలీవుడ్ లో కొత్తేమీ కాదు. కానీ మంగ్లీ ఈ డ్రగ్స్ ఆరోపణల నుంచి తప్పించుకోగలదా? మంగ్లీ అండ్ స్టార్ సింగర్స్ డ్రగ్స్ వివాదం చిక్కుకోవడం సిగ్గుచేటు, నాకు తెలియదని సమర్థించుకోవడం బాధ్యరహితం కాదా? ఈ వివాదం ఆమె కెరీర్ని దెబ్బతీస్తుందా? మంగ్లీ బతుకమ్మ, బోనాలు, రాములో రాముల లాంటి హిట్ సాంగ్స్ తో తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదించింది. కానీ ఈ డ్రగ్స్ వివాదం ఆమె కెరీర్లో ఓ మచ్చ లాంటిది. సెలబ్రిటీగా యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మంగ్లీ చట్టవిరుద్ధంగా పార్టీలో ఇరుక్కోవడం బాధాకరం. పోలీసులు డ్రగ్స్ సప్లైపై దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీకి రిసార్ట్ మేనేజర్ కు 41A చట్టం కింద నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. కానీ మంగ్లీ బాధ్యత రాహిత్య ప్రవర్తన ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. మంగ్లీ బర్త్డే వివాదం తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిందని చెప్పవచ్చు. డ్రగ్స్, మద్యం ఆరోపణలు ఆమె ఇమేజ్ని దెబ్బతీస్తాయి. మరి మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? మంగ్లీ తన వీడియోలు చెప్పినట్లు అమాయకురాలా లేక కవరింగ్ చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. న్యూస్ 18 తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు?